హాయ్ హలో గుడ్ మార్నింగ్ వనకం ఆదాబర్సే అందరు బాగున్నారు కదా మై డియర్ ఫ్రెండ్స్. ప్రపంచం అంతా ఎదుర్కొంటున్న అతి బాధాకరమైన ఒక విషయం గురించి నేను మీతో షేర్ చేసుకోవాలని మీ ముందుకు వచ్చాను. మై డియర్ ఫ్రెండ్స్, ఏ ప్రపంచ యుద్ధాలు వస్తేనో, ఏ సునామీలు వస్తేనో, ఏ భూకంపాలు వస్తేనో, ఏ ఉరుములు మెరుపులు పిడుగులు వర్షాలకు మనకి మానవ మేధస్తో ఎదుర్కొనే గొప్ప శక్తి మనకుంది. అనేక రకమైన టెక్నాలజీలు కనిపెట్టారు. కానీ మానవుణ్ణి మానవుడే తనకు తెలుసో తెలియకో చంపుకునే ఒక దుర్భరమైన ఆత్మహత్య అనే డిజాస్టర్ ని మనము ఎదుర్కోలేకపోతున్నాము. అవగాహన లోపం కావచ్చు, మనకు తెలియకుండానే మనం చేసే పనుల ద్వారా అయినా కావచ్చు. మై డియర్ ఫ్రెండ్, రీసెంట్ సర్వేల ప్రకారం లాస్ట్ ఇయర్ ప్రపంచ వ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్న వారి సంఖ్య 7,27,000 మందికి పైగా ఉంది. ప్రతి 30 సెకండ్లకి ఒక ప్రాణం మన కళ్ళ ముందే పోతుందంటే అది నిజంగా ఎవ్వరూ కూడా జీర్ణించుకోలేని విషయం. ఇది అవగాహన లోపం కావచ్చు, మరేదైనా కావచ్చు. ఈ అనంత విశ్వంలో బతకటానికో జీవించటానికో ఒక్క అవకాశం కూడా దొరకట్లేదా? ఆత్మహత్య పరిష్కారమా? ప్రతి సమస్యకి ఓ పరిష్కారం ఉంటుంది కదా. తన్ని తాను చంపుకునే ధైర్యంలోనో నిర్ణయంలోనో కేవలం 1% బతకటానికి ఆలోచిస్తే ఆ బ్రతుకు విలువ కొన్ని వేల మందికి ఆదర్శవంతంగా జీవిస్తుంది కదా. ఆత్మహత్య చేసుకొని చనిపోతే అతను మాత్రమే పోతాడు, కానీ అతన్ని నమ్ముకున్న కుటుంబం, వారి పిల్లలు, వాళ్ళు బతికినంత కాలం అవమానాలకు, అనుమానాలకు, నిందలకు భరించాలి కదా. వారి జీవితం కూడా అగమ్య గోచరం అవుతుంది కదా. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆత్మహత్య ఒక్కటే పరిష్కారం కాదు. మీ సమస్య పెద్దదైతే మన మానవులతోనో, దేవుళ్ళతోనో, లేదా నీ బుర్రలో ఉన్న అద్భుతమైన మేధస్సుతోనో షేర్ చేసుకోవటం నేర్చుకోండి. ఆత్మహత్య సమాధానం కాదు. పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటారు కదా, మనల్ని ఎవడరా ఆపేది, జీవించటం మన హక్కు. మనము ఈ ఆత్మహత్య మీద ఒక అవగాహన నేర్చుకుందాము.